వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అపరిశుభ్ర త్రాగునీటితో అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునే నాదుడే కరువాయే అంటున్న మత్స్యకార గ్రామ ప్రజలు. అధికార యంత్రాంగం చొరవ తీసుకుని పరీక్షించాలని డిమాండ్ చేస్తున్న బాధితులు. బావలకు భవిష్యత్తునిచ్చే కళలను ప్రోత్సహించాలి. జిల్లా కళాకారుల సత్కార కార్యక్రమంలోని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడి. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న పైడా కౌశిక్ నాటకోత్సవాలు. విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించిన నిర్వాహకులు పైడా కృష్ణప్రసాద్. ఇక డీటెయిల్స్ చూద్దాం. అపరిశుభ్రమైన త్రాగునీటితోని అనారోగ్య సమస్యలకు గురవుతూ గత 3 సంవత్సరాలుగా అనేక ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నాము అంటూ మత్స్యకార గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు మత్స్యకార నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని బుకా వీధిలోని నేడు మహిళలు మురుగునీటితో కలిసిపోయిన త్రాగునీటిని చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ఎంతో మంది అధికారులకు ప్రజాప్రతినిధులకు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆరోపించారు. కంటి తూర్పు చర్యల అధికారిక పర్యటనలు చేయడం తప్ప పరిష్కారాన్ని చూపించిన నాయకులే లేరు అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా తమకు మంచినీటి సౌకర్యాలు కల్పించకపోతే జీవీఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాము అంటూ హెచ్చరించారు. కార్యక్రమంలోని సిఐటియు నాయకులు సుబ్బారావు, చంద్రమౌళి, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ఈ కాలాలని నీరు వచ్చినట్టుగా ఉంటుందండి. వాటర్ అస్సలు ఏం బాగోట్లేదు. సెప్టిక్ ట్యాంకీలో నుంచి ఎలా వస్తాయో అలా మురుగ్గా వస్తున్నాయి. ఇవైతే రోడ్లు బాగోట్లేదు, సెప్టిక్ ట్యాంకీలు బాగోట్లేదు. ఏదైనా సరే పట్టించుకోవడం అస్సలు లేదు. ఎలా వస్తారు, 5 చూస్తారు, వెళ్ళిపోతారు. అదే రోడ్లు బాగాలేదండి, తవ్వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు. రోడ్లు బాగు చేయడం లేదు, సెప్టిక్ ట్యాంకీలు బాగు చేయడం లేదు, వాటర్ కూడా నాడింగా రావట్లేదు. మేము ఇంతకీ ఏ వాటర్ తాగమంటారు? ఎన్నిసార్లు మేము మిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగాలి? ఇలాగైతే ఎప్పటి వరకు వదిలేస్తారు? ఎప్పటి వరకు మమ్మల్ని ఇలాగా రోడ్లు చేసుకొని ఉంటారు చెప్పండి. గత 3 సంవత్సరాల నుంచి వస్తుందండి. 3-4 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పినా సరే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతవరకే ఉంది. చేద్దామని ముందుకు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వాటర్ బాగా రావట్లేదండి. వాటర్ బాగా వచ్చినట్టుగా చూడండి. రోడ్లు బాగాలేదు. బుక్క వీధి ఒకటనే కాదు, ప్రతి రోడ్లు చూడండి. రోడ్లు అయితే బాగాలేవు. సెప్టిక్ ట్యాంకీలు తీసినప్పుడు వెళ్ళిపోతున్నారు. చుట్టూ గొయ్యి పడిపోయింది. అవి కూడా కొంచెం బాగా చేయండి. బాగాలేదన్నా సరే అది కూడా లేదు. ఇప్పుడు అది నిండిపోయి అనుకోండి, సెప్టిక్ ట్యాంకీలు వాళ్ళు పిలుచుకొని క్లీన్ చేసుకొని మేము మనిషి ఇంటికి 30 రూపాయలు లెక్క ఇచ్చుకొని అవి క్లీన్ చేయించుకున్నాం. మాకు ఏటికి వచ్చింది? మీరు వాళ్ళందరూ ఉండడానికి కూడా మాకు ఏ పనిలో అవ్వట్లేదు. నీళ్ళు ప్రాబ్లం అండి. నీళ్ళు ఎలా అంటే బురదలు ఏంటి, బాత్రూమ్ నీళ్ళు వస్తున్నాయండి. అయ్యే తర్వాత 3 సంవత్సరాల నుంచి ఎవరికి ప్రభుత్వానికి ఎవరు గెలిచినా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా మా వైపు చూస్తలేదు. వీలే కదా తూతూ మంత్రంలాగా కులాలు వచ్చినప్పుడు రావడం, వెళ్ళిపోవడం, అదే తంత అవుతుందండి. అందరూ కంప్లైంట్ ఇస్తున్నాం, ఊరుకోలేదు. నీళ్ళు పోగానే బురదల నీళ్ళు అన్నీ పోగానే తాగాలంటే హాస్పిటల్ రోగాలు పాలైపోతున్నాను. హాస్పిటల్కి వేస్తున్నాను డబ్బు అంతా. పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఏ కథ అవుతున్నారు. పిల్లలకి జ్వరాలు వచ్చేస్తున్నాయండి. ఏంటి మా డిమాండ్? మా మంచినీళ్ళు కావాలండి. మాకు తాగడానికి మంచినీళ్ళు కావాలి. బురదల నీళ్ళు, బాత్రూమ్ నీళ్ళు వద్దండి. మాకు ఫ్రెష్ వాటర్ కావాలి. వాళ్ళు తాగమనండి. ఈ నీళ్ళు వచ్చి మమ్మల్ని మేము గెలిపించాం కదండి. గెలిపించిన వాళ్ళు వచ్చి వాటర్ తాగమనండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి బాధ. ఇప్పుడు మేంగా తాగుతున్నాం. ఎరుగొరల్లో కలబడతాం. వాళ్ళకి ఓట్లు పెట్టుకు అయినందుకు మనకు వచ్చేస్తారు బతులాడినందుకు. మాకయ్యండి, మాకు గెలిపించి అన్నీ చేస్తాను చెయ్యాలి కదండి. చెయ్యాలి కదా. మా బాధ అర్థం చేసుకోవాలి కదా. మమ్మల్ని ఎందుకు 3 సంవత్సరాల నుంచి ఉద్దేశారు. అదే నీళ్ళు అదే తాత ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకెంతమంది చెప్పుకోమండి? ఇప్పుడు మా బాధ ఎవరు చెప్పుకోవాలండి? ఇప్పుడు వరకు పొలాలు వచ్చేవి ఏం బాగాలేవు. కొనుక్కొని తాగాలండి. మా దగ్గర 70 లాగా వస్తాయి. రోజు కొనుక్కొని తాగాలంటే ఇంట్లో ఒక 6 గ్లాసు 7 గ్లాసు ఉంటున్నాం. కొనుక్కోవాలంటే ఎంత డబ్బు అవుతుంది? ఏమో తెచ్చుకున్న పోటాల్లో సగం నీళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఏం చేస్తారు? మాకు మంచి నీళ్ళు కావాలండి. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉందండి. నేను ఇలా అంటలేదండి. ఎవరు గెలిచినా ఇదే సొంత ఇలా
విశాఖ నగరం నడిబొడ్డులో మత్స్యకారుల నివాసం ఉండేటువంటి బుక్కా వీధి ప్రాంతంలో గత 3 ఏళ్ల నుంచి కూడాను మంచినీటిలో మురుగునీరు కలిసిపోయి మల విసర్జనలు కలిసిపోయి అత్యంత దుర్మార్గంగా మంచినీరు వస్తున్న అనేక సార్లు అధికారులకు ఫిర్యాదులు చేసిన ప్రజాప్రతినిధులకు చెప్పిన ఈరోజు వరకు కూడా సమస్య పరిష్కారం కాకుండా నిర్లక్ష్యంగా ఉందంటే ఈ ప్రాంత ప్రజల పట్ల ఇక్కడున్న అధికారులకు కానీ ఇక్కడున్న నాయకులకు కానీ చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఈరోజు మంచినీరు చూస్తే ఆ మంచినీటిని తాగి అనేక రోగాలు కొని తెచ్చుకున్న ఈరోజు వరకు కూడా పరిష్కారం చేయకపోవడం అత్యంత అన్యాయం. ఇదే సమస్య పైన గత అనేక సార్లు కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి అనేక సార్లు ఫిర్యాదు చేశాం. తూతూ మంత్రంగా వచ్చి చూసిపోతున్నారే తప్ప ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి చొరవ కూడా చూపట్లేదు. అంటే వీళ్ళు ప్రాణాలంటే ప్రాణాలు కావా? మీ ప్రాణాలా? ఈరోజు మంచినీటిని కూడా సరఫరా చేయలేని విశాఖపట్నం మహానగరం అని ఎలా చెప్పుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మహానగరంలో ఈరోజు విశాఖపట్నం అన్ని అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? మంచినీరు ఇవ్వలేని వాళ్ళు మీరు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. ఈరోజు మంచినీరు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఈరోజు విశాఖ నగరపాలక సంస్థ ఉంది. అందువలన ఈరోజు కూడాను నగరపాలక సంస్థల ముఖ్య అధికారి ఎవరైతే ఉన్నారో కమిషనర్ ఎవరు ఈరోజు కూడా నియమించలేదు. కమిషనర్ నియమించకపోవడం కూడా ఇలాంటి అనర్థాలకు కారణం. అరే ఈరోజు వరకు కమిషనర్ లేరు, ఎవరికి చెప్పుకోవాలో అర్థమవక ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక ఈరోజు ఆ నానా అవస్థలు పడుతున్నారు. ఆ నీరు కొనుక్కోలేక మంచినీరు ట్యాంకులు తెచ్చుకొని మినరల్ వాటర్ తాగుతున్నారు తప్ప ఈరోజు కూడా మంచినీరు లేక చాలా అవస్థలు పడుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే అవసరమైతే ఈ రోడ్డును కూడా దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కంటికి సంబంధించిన వ్యాధులకు అత్యాధునిక పరికరాలతో అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు సేవలు అందించడంలో ముందుంటుంది అంటూ శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ అన్నారు. విశాఖ నగరంలోని కలెక్టర్ ఆఫీస్కి దగ్గరలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో కొత్త విధానాలతో వైద్యం అందించడం హర్షణీయమని, మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ప్రజలకు చేరువ కావాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలోని కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కంటి వైద్యులు ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. కేట్రాక్ట్, రెటీనా, కార్నియా వంటి కంటి వ్యాధులకు పేదవాళ్లకు అందుబాటులో ఖర్చులతోని అధునాతన వైద్యం అందిస్తున్నామని అన్నారు. హాస్పిటల్ సారథ్యంలో ప్రతి ఏడాది ఉచిత క్యాంప్స్ను, అవగాహన సదస్సులు నిర్వహించి కంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ప్రముఖ కంటి వైద్యులు రాహుల్ కుమార్ బఫస్నా మాట్లాడుతూ మధుమేహం ఉన్నవారికి, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయం అందుబాటులో ఉందని తెలిపారు. పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ గోపాలరావు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మా హాస్పిటల్ అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన మన ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా అక్షయ ఐ హాస్పిటల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద ఐ కేర్. అన్ని అడ్వాన్స్ కేర్ సర్వీసెస్ ఇక్కడ, ఇట్స్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్. అన్ని అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. కార్నియా, క్యాట్రాక్ట్, రెటీనా, రిఫ్రాక్టివ్ సర్జరీస్, గ్లకోమా, అన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అన్నీ మన అక్షయ హాస్పిటల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. జిల్లా పరిషత్ జంక్షన్లో అక్షయ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని డాక్టర్ ప్రవీణ్ గారు అలాగే డాక్టర్ రాహుల్ గారు ఇవాళ ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ హాస్పిటల్ నా తెలిసి విశాఖపట్నంలో ది బెస్ట్ టెక్నాలజీతో ఉంది. అన్ని రకములైనటువంటి మిషనరీస్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్క మిషన్ కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. చాలా నీట్గా లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ పెట్టినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని సందర్శించి ఈ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ది బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు ఐ బాధితులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇద్దరు కూడా ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి యూత్ కుర్రోళ్ళు ఇద్దరు. సో చాలా హ్యాపీగా ఈ హాస్పిటల్ రన్ అవుతుంది. ఇలాంటివి నెక్స్ట్ ఇయర్ సంవత్సరానికి కూడా విశాఖపట్నంలో బ్రాంచ్ వచ్చే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. మంచి లొకేషను, అందరు సపోర్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సార్. ఇద్దరికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్లో ప్రైవేటు పరం చేయడానికి గాను వీల్లేదు అంటూ గత 191 రోజులుగా నిరసన దీక్షను కొనసాగిస్తున్న సంగతి విదితమే. నేపథ్యంలోని అకైపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద నిరసన దీక్ష శిబిరంలో నేడు అఖిలపక్ష కార్మికులు తెలుపుతూ 192వ రోజు దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పోర్టు అభివృద్ధికి సేవలు అందిస్తున్న కార్మికుల కుటుంబాలకు ఆరోగ్య సౌకర్యాన్ని దూరం చేయడం ప్రభుత్వాలకి యాజమాన్యాలకి న్యాయం కాదని హితవు పలికారు. సొంత నిధులతోని హాస్పిటల్ అభివృద్ధి చేయాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలకు కార్మిక వర్గం తలొంచదని స్పష్టం చేశారు. ప్లస్ యూనియన్ మరియు విడిఎల్బి యూనియన్, 2 యూనియన్ల ఆధ్వర్యంలో ఇవాళ 192 రోజున పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర రిలే నిరాదీక్ష కొనసాగుతున్నది. అలాగనే నిన్న 191వ రోజున ఏఓబి వద్ద మహాధర్నా పెన్షనర్సు, ఫ్యామిలీ పెన్షనర్సు, ఎంప్లాయీస్ అందరూ వచ్చి మహాధర్నాన్ని జయప్రదం చేశారు. మంటు టెండటో అందరూ వచ్చి ఈ మహాధర్నాన్ని జయప్రదం చేయడం జరిగింది. దీనికి కారణం 40,000 మంది ఆరోగ్యాలని కాపాడుతున్న గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని పోర్టు వారికి ఇవ్వరాదని, సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని, అలాగనే పోర్ట్ హాస్పిటల్లో డాక్టర్స్ని, సిబ్బందిని నియమించాలనేది ప్రధానమైన డిమాండ్తో ఇవాళ 192వ రోజు కొనసాగుతున్నది. అలాగనే రేపు ఏప్రిల్ 21వ తారీఖున రీటెండర్ ఓపెనింగ్ అవుతుంది. ఆ రోజు కూడా పిలుపునిచ్చాం. పిలుపులో భాగంగానే రిటైర్డ్ ఎంప్లాయీస్, సర్వీస్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ అందరూ కూడా రావాలని, ఆ టెండర్స్ని రద్దు చేయాలని ప్రధానమైన డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చుతూ నిన్న సక్సెస్ఫుల్గా జరిగినది. అలాగనే మన పోర్ట్ స్టేడియంను కూడా లీజ్కి ఇచ్చారు. అక్కడ కూడా ఇంతవరకు కూడా కనీవిని ఎప్పుడు కూడా పోర్ట్ స్టేడియం కానీ మన పోర్ట్ అండర్లో ఉన్నప్పుడు ఏ గాచారాలు జరగలేదు. మొన్న సోమవారం నాడు బాలుడు చనిపోయాడు. ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వలన దానికి సేఫ్టీ లేకపోవడం వల్లనే సరే అశ్రద్ధగా ఉండడం వల్లనే బాలుడు చనిపోవడం గల కారణం. అదే మన పోర్ట్ అండర్లో ఉన్నట్టయితే మొత్తం సేఫ్టీగా ఉంటుంది. అందుకే పోర్ట్లో ఉన్న కార్మికులు, పోర్ట్లో ఉన్న సర్వీస్ అందరూ కూడా పోర్టుకి సంబంధించిన కళావాణులు కానీ, స్టేడియంలు కానీ అన్ని పోర్ట్ అండర్లో ఉండాలనేది ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఈ విధంగా మేము ఇవాళ 192 రోజులను కొనసాగిస్తున్నాం సార్. మెరుగైన సమాజాన్ని నిర్మించేందుకు గాను సంఘమిత్ర ఆధ్వర్యంలో 11 ఉద్యమాలను చేపట్టాము అంటూ వ్యవస్థాపకులు సూరిబాబు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సంఘమిత్ర ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంఘమిత్ర నిర్వాహకులు సూరిబాబు మాట్లాడారు. అత్యుత్తమ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేది యువతేనని, వారిని తీర్చిదిద్దేది తల్లిదండ్రుల కుటుంబాలని అంటూ గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ 7వ ఉద్యమాన్ని గురువారం చేపట్టినట్లుగా వెల్లడించారు. రానున్న రోజుల్లో నేరాలు ఘోరాలు తగ్గించాలి అంటే విద్యా వ్యవస్థను వారానికి 5 రోజులే పాఠాలు చెప్పి 6వ రోజు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను బయటికి తీయాలని హితవు పలికారు. 8 నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు విజ్ఞానం నేర్పిస్తే వాళ్ళ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలుగొందుతుందని అభిప్రాయపడ్డారు. నిరాదరణకు గురైన వీధి పిల్లలకు ప్రత్యేక శ్రద్ధను కనబరిచి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గత 22 సంవత్సరాలుగా సేవా కార్యక్రమం చేస్తున్నాను. అందులో భాగంగా దేశ భవిష్యత్తు కోసము, రాబోయే తరాల వాళ్ళ మంచి యువకుల కోసము ఒక 11 రకాల ఉద్యమాలు మొదలుపెట్టాము. అందులో ఇది 7వది అండి. ఈ 7వది నుంచి 3 రోజుల అవగాహన కార్యక్రమం అండి. ఎందుకంటే రాబోయే తరాలకి కాబోయే వారసులు ఎవరు, వారిని ఎవరు తయారు చేస్తారు, వారిని ఎవరు బాధ్యత తీసుకోవాలి అన్న అంశం అన్నది. ఈ రాబోయే తరాలకి కాబోయే వారసులు ఏంటంటే వాళ్ళు మొక్కల లాంటి పిల్లలు పట్టుకోవాలండి. ఒక మొక్కను బాగా పెంచితే అది మంచి వృక్షమై మంచి ఫలాలు ఇస్తుంది. అలా మానవ మొక్కలు
అలాగే ఏంటంటే పిల్లలు ఏంటంటే స్ట్రీట్ చిల్డ్రన్స్ అనాథరైజ్గా అందుకనే వాళ్ళకి తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకొని సంరక్షణ లేని పిల్లలు, అలా హాస్టల్స్లో ఉన్న పిల్లలు, హాస్టల్లోని గురుకుల పాఠశాలలో పేద పిల్లలు ఉంటాయి, పేద పిల్లల హాస్టల్ అయ్యి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళకి పారిపోకుండా కాపలా పెడుతున్నాయి, చచ్చిపోకుండా తిండి పెడుతున్నారు. కానీ వాళ్ళ తాలూకా జ్ఞానం పెరగాలి, అంటే వాళ్ళ తాలూకా మనిషి శారీరక ఎదుగుదల పెరుగుతుంది కానీ ఆరోగ్యం ప్రాపర్గా లేదు. రెండోది వాళ్ళకి వికాసం, అంటే వాళ్ళ తాలూకా మైండ్ సెట్ కానీ వాళ్ళ సైకోల్లా తయారవుతున్నారు. ఎందుకంటే ఒక మంచి ఉపాధ్యాయుల చేత వాళ్ళకి ఒక మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే మున్సిపల్ స్కూల్లో కూడా వాళ్ళకి ఏంటంటే వారానికి 5 రోజులే చదువు చెప్తే ఆ మిగతా ఉన్న 6వ రోజున ఏంటంటే వాళ్ళు ఉన్న టాలెంట్ని బయట తీయాలి. వాడు మంచి సింగర్ అవుతాడా, మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడా, లేదా మంచి డాన్సర్ అవుతాడా, మంచి కళాకారుడు అవుతాడా, అలాగే వాళ్ళలో ఉన్న నైపుణ్యం ఎంత ఉన్నదో ఆ నైపుణ్యాన్ని బయటకు వెలికి తీసి దాన్ని బట్టి వాళ్ళకి మంచి తరబిదిస్తే రాబోయే తరాలకి ఏంటంటే మంచి ప్రయోజకుడు అవుతాడు, వాడు హ్యాపీ బతుకుతాడు, మిగతా వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తాడు. అది అంతేకాని చదువు అని పెట్టేసి బాగా చదువు రాదట్లకి చదువు రాకుండా కూర్చోబెట్టి గుడ్డు పెట్టి లక్షల జీతాలు వేయించి మాస్టర్లకి ఇచ్చి కాపలా పెట్టి ఏదో మామూలు ఉత్తుత్తి చదువులు చెప్తున్నారు చెప్తే కానీ వాళ్ళు రాబోయే తరాలుగా మంచి పౌరులుగా తయారవ్వలేరండి. అది ఎందుకంటే తాగుబో తండ్రి నుంచి గయ్యాల తల్లి ఇంటి నుండి వచ్చిన వాళ్ళు బుద్ధిమంతులుగా ఉండలేరు. వాళ్ళు ఏంటంటే మెప్పించి ఒప్పించి పాఠాలు చెప్పాలి, వాళ్ళ పాఠాలు చదవడం రావట్లేదు, ఇంటికాడ వాళ్ళు చెప్పట్లేదు, వీళ్ళు ఏంచి మాస్టర్లు సరిగ్గా ప్రాపర్ చెప్పట్లేదు. అట్లీస్ట్ వాళ్ళకి 5 రోజులే చదువు చెప్పి మిగతా 6వ రోజున మాత్రం వాళ్ళ తాలో టాలెంట్ బయట తీయాలి. హాస్టల్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఒక తల్లిదండ్రులు ఆప్యాయత ప్రేమ ఏమీ తెలీదు. వాళ్ళ సినిమాలు సీరియల్స్ చూసి వాళ్ళు ఏంటంటే ఒక సినిమాలో ఉన్న ప్రభావం వల్ల ఏంటంటే సీరియల్ ప్రభావం వల్ల వాడికి హీరోలాగా ఏంచి వాడి కోరికలన్నీ ఉన్నతంగా ఉంటాయి, ఏదో పెద్దగా కోరికలు ఉంటాయి. వాడు తీర్చుకోవడానికి చదువు లేదు, ఆ చదువుతో సంపాదించిన తెలివితేటలు లేక వాడు రాంగ్ రూట్లోకి వెళ్ళి సొసైటీని పాడు చేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అలాంటి పిల్లలు లేట్ అవుతుందంటే ఒక మంచి తరబేతి ఇచ్చి బాగా సంరక్షించి వాళ్ళకి అన్ని విద్యలు నేర్పిస్తే రాబోయే తరాలకి కాబోయే మంచి వారసులు తయారవుతారు. ఎందుకంటే ఒక పాయసం గిన్నెలో ఒక చుక్క విషం వేస్తే మొత్తం పాయసం పాడవుతుంది, తెలియక తింటే మొత్తం అపాయం జరుగుతుంది. అలాగే లక్షల మంది మంచి వాళ్ళు ఉన్నా ఒక చీడ పురుగు లాంటి ఒక ఉన్మాది ఉంటే మొత్తం సొసైటీనే పాడు చేసేస్తాడు. అది అలా కాకుండా అలాంటి వాళ్ళు ఎక్కడ తయారవుతారు? స్లమ్ ఏరియా నుంచి ఇలా నిరాధారంగా తల్లిదండ్రుల సంరక్షణ లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళు తయారవుతారు. కానీ వాళ్ళు మంచి బాగా పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళు పెరిగిన తర్వాత ఈ జైళ్ళు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పెంచే బదులు సుఖమేంటి? జైళ్ళు కోర్టులు ఇవన్నీ పెంచి పోలీసు వ్యవస్థ పెంచి అక్కడ కాదు, మొక్కలోనే కరెక్ట్ మార్చేస్తే ఇంకా నెక్స్ట్ ఏం రాబోయే తరాలకి మంచి వారసులు తయారవుతారు. అలాగే ప్రభుత్వాలకి వీళ్ళందరినీ ప్రజలకి వీళ్ళందరూ కోరేది ఏంటంటే నిరాధారణమైన పిల్లలు ఏంటంటే సంరక్షణ చేసి మంచిగా వాళ్ళకి మంచి తరబిదిస్తే బాగుంటుంది అని మా ఒపీనియన్. నమస్కారం అండి. ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కళాభారతి ఆడిటోరియంలో 20వ వార్షిక రాష్ట్ర స్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు నిర్వహించడంగా ఉన్నట్లు పైన కౌశిక్ నాటకోత్సవాలు నిర్వాహకులు శ్రీరామదాసు డాక్టర్ జిఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత పోస్టర్ను పైడా విద్యా సంస్థల చైర్మన్ పైడా కృష్ణ ప్రసాద్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మంతిని సత్యనారాయణరాజు వ్యవహరించనున్నారని తెలిపారు. ముఖ్య అతిథులుగా నెక్కంటి సీ ఫుడ్స్ అధినేత నెక్కంటి సీతారామచంద్రమూర్తి, సంధ్యా మెరైన్ అధినేత డాక్టర్ కెవి ప్రసాద్ హాజరు కానున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని అసత్యం, మతము, మానవత్వం, మా విడాకులు, రేపటి కోసం ఇది అతని సంతకం, జనరల్ బోగీలు, 27వ మైలురాయి ప్రదర్శిస్తున్నట్లుగా తెలిపారు. కేఎస్రాజా గారు మహారాజ్ పోషకులుగా ఉన్నారు. వారి తర్వాత పైడా కృష్ణప్రసాద్ గారు ఎవరిలా ఎన్ని సంవత్సరాలైనా వీటిని పోషిస్తాము జరపటానికి అని ముందుకొచ్చారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాటకం మనం ప్రత్యక్షంగా సమాజంలో ఉన్న రుగ్మతులకి పరిష్కారం చూపిస్తూ మన సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి బాగా దోహదపడుతుంది. ఎందువల్లంటే మనం ప్రత్యక్షంగా చూడటం వలన మన హృదయానికి హత్తుకుంటుంది. అది వేరే చోట చూసిన కంటే నాటకాన్ని డైరెక్ట్గా వీక్షించటం వలన ప్రేక్షకుడికి పరివర్తన రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా
మన భారతీయ కళలో మరుగున పడుకోకుండా మన కళాభారతి మ్యూజిక్, డ్యాన్సు, డ్రామా, హరికథ, బుర్రకథ, తోలుబొమ్మల అన్నీ. ఈ మధ్య అయితే మనం సాహిత్యం, ఆధ్యాత్మికం అన్నీ ఇక్కడ జరుపుకుంటూ మన వచ్చే తరాలకి మన సంస్కృతిని అందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేయటం అవుతుంది. ఈ మధ్య ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు మనని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 26 జనవరి 3, 4, 5లో గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. దానికి ఇక్కడ ప్రిపరేటరీ సభగా మన ఉత్తరాంధ్ర కళలన్నింటినీ ఉదయం 9 నుంచి సాయంకాలం 9 వరకు కళాభారతి, ఆంధ్ర సరస్వతి సభ వాళ్ళు కలిపి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిద్దాం అనేది. అది ఒక రకంగా మాక్ ప్రోగ్రామ్ ఫర్ నాటక పోటీలకి ఈ నెల 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరగబోతున్నాయి. 28 ఎంట్రీలు, అంటే నార్మల్ ఎంట్రీస్ రావు, హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా. అవి కాకుండా కలుపుకుంటే దగ్గర 100 దాటిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో 28 మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పట్టి ఏ ఒక్క నాటిగా కూడా పోలిక లేకుండా డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి, అందులో అధ్యక్షులు, నేను, ఈయన కూడా అందరం ఉన్నాం కమిటీ వాళ్ళు. ఫైనల్గా అలాంటి నాటికల వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా 5 రోజుల పాటు జరుగుతున్నాయి. మొదటి 4 రోజులు 2 నాటికలు చొప్పున ఉంటాయి. ఆ నాటికలకి మా అధ్యక్షులు చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఎ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్, ఈజ్ ఓన్లీ ప్రమోషన్, perpetuation, inculcation of our Indian culture amongst all the people. ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులను తీసుకొచ్చి చేస్తున్నప్పుడు మాకు నిజంగా చేయూత కావాల్సిన అవసరం ఉంది. అటువంటి చేయూత బైటా కృష్ణప్రసాద్ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు. వారిని మనం ఆ రోజులో సత్కరించుకోబోతున్నాము. ఇక్కడ సోలార్ సిస్టమ్ మేము పెట్టుకున్నాం. ఇంతవరకు మేము కళాభారతి మీకు ఎవరికి చెప్పలేదు, కానీ చెట్టు అయితే చాలా పెద్దదే, దాని ఇబ్బందులు దానికే ఉన్నాయి. ఇప్పుడు చాలా మైనస్లో ఉన్నా మీరు సోలార్ ఇవ్వడం వల్ల మైనస్ కొంచెం తగ్గింది. డల్లాస్ జనసైన్యం ఆధ్వర్యంలోని మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది అంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మాత్రమే తెలిపామని అన్నారు. పారిశ్రామిక రంగంలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతుందని, పెట్టుబడులపైన ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించాలని వారు కోరారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా వివరించామని తెలిపారు. నేను అమెరికాలో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు జనసేన పార్టీ తరపున నేను, టీడీపీ తరపున కోన రవికుమార్ గారు, అలాగే నారాయణ రెడ్డి గారు, ముగ్గురు కూడా మేము వెళ్ళడం జరిగింది. చాలామంది సినిమా ఆర్టిస్టులు రావడం జరిగింది. తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి అద్భుతంగా ఆ ఈవెంట్ చేశారు. అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్లో మేము సహకరిస్తాం, మా పెట్టుబడులన్నీ కూడా మేము పెడతాం, ఎక్కడ ఏం జరుగుతూ ఉందని కూడా వాళ్ళందరూ అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పాం, విశాఖపట్నం అనేది ఒక అద్భుతమైన సిటీ కాబట్టి ఐటీ ఇండస్ట్రీస్ పరంగా విశాఖపట్నం, అమరావతి ఒక అద్భుతమైన రాజధాని, తిరుపతి ఎలక్ట్రానిక్ సిటీ, రాయలసీమ అనంతపురం మంచి ఇండస్ట్రీస్, కార్లు కానీ అలాంటివి పెట్టుకునే విధంగా మా అన్ని వేదికలు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్లు ఈ రాష్ట్రంలో పెట్టడానికి చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో భయపడేవాళ్ళు ఇప్పుడైతే హ్యాపీగా ఉందని వాళ్ళే చెప్పడం జరిగింది. కాబట్టి అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాం. విశాఖపట్నం ఒక ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి విశాఖపట్నంలో ఐటీ పార్కులు కానీ ఇండస్ట్రీగా అందరూ వస్తున్నారు. అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరూ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకొని మన ఊళ్ళో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా ఉంది అలా అమెరికా అంతా కూడా. డలాస్కి వెళ్తే మొత్తం అక్కడ డలాస్పురం అనే విధంగా కూడా ఇవాళ అక్కడ ప్రజలు అనుకుంటా ఉంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా. వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు. యూఎస్లో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అందరినీ కూడా ఇంటికి భోజనాలకు పిలిచి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుని వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తామని. ఎన్డీఏకి అధికారం కట్టబెట్టారు, అది కూడా భారీగా కట్టబెట్టారు కాబట్టి
ఆ దిశలో గెలుపు ఓటములు సహజంగా తీసుకొని వాళ్ళే రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము మంచిగా రిజైన్ చేసి తప్పుకోవాలన్నది వాళ్ళకు ఉండాలి. వాళ్ళు తప్పుకోలేదు కాబట్టి వాళ్ళలోనే కొంతమంది కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ప్రజా తీర్పు మద్దతు మేము ఇస్తాం, ప్రజలకు అనుకూలంగా మేము ఉంటాం, ప్రజలకు వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి వాళ్ళంతటూ వాళ్ళు ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ నాయకులకు కూడా తెలుసు ప్రజలు మనం వద్దనుకున్నారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఇది వాళ్ళకు ఉండాలి అన్నది మా ఉద్దేశం. సో ఖచ్చితంగా 19వ తారీఖున మార్పు అనేది జరుగుతూ ఉందన్న విషయం మీకు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళందరికీ కూడా ఒకటే, మేము మమ్మల్ని వద్దనుకున్నారు కాబట్టి మీకే సపోర్ట్ చేస్తాం వాళ్ళు కూడా అంటా ఉన్నారు. బీజేపీ ప్రెస్ క్లబ్లో విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభావంతుల ప్రోత్సాహ కార్యక్రమంలోని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలోని చోటు చేసుకుంటున్న అంశాలపైన ప్రజల్లో అవగాహన కలిగించడంతో పాటు జనజాగృతికి కళలు ఎంతో తోడ్పడుతున్నాయని అన్నారు. విశాఖ జిల్లాలోని ప్రతిభావంతులైన ఎంతో మంది కళాకారులు ఉన్నారని, ఎన్నో సందర్భాల్లోని కూడా విఎంఆర్డీఏ వీరిని ప్రోత్సహించిందని అన్నారు. ప్రభుత్వ పరంగా కళాకారులకు తగిన సహకారం అందిస్తామని చెప్పారు. కళాకారుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు మాట్లాడారు. విశాఖలో ఉన్న ప్రతిభావంతులను జిల్లా యంత్రాంగం మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని అన్నారు. గతంలోని వలె స్థానిక ఉత్సవాల్లో ప్రాంతీయ కళా ప్రతిభకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలి అంటూ విజ్ఞప్తి చేశారు. కళాకారులకు, జర్నలిస్టులకు ఎప్పుడూ తన పరిధి మేరకు సహకారం అందిస్తామని చెప్పారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం రామేశ్వరి అక్కయ్య గారు నిత్యం కూడా మన జర్నలిస్టులతో కార్యక్రమాలు చేస్తాం. మనం కూడా ఉగాది సంబరాలకి మనం ప్రణవ్ గోపాల్ గారిని పిలుచుకున్నప్పటికీ కూడా ఆయనకి అదే రోజు బోర్డు మీటింగ్ సడన్గా పెట్టారు. దాంతో ఏంటంటే బోర్డు మీటింగ్ 10 గంటలకి మన కార్యక్రమం కూడా 10 గంటలకు అవడంతోనే ఎంత ట్రై చేసినా ఆ రోజు అందుకోలేకపోయారు. ఎన్ని బాధలు పడైనా సరే ఆ రోజుల్లో ఎవరో కూడా డేర్ చేయలేదు. తనతో తిరిగే కార్యకర్తల పేర్లు కూడా పేపర్లో రాస్తామని ఫోన్ చేసి, తమ్ముడు నీతో పాటు పాల్గొన్న పేర్లు రాయొచ్చా అని అడిగితే, వద్దన్న చిన్నపిల్లల మీద కేసులు పెడితే ఇరుక్కుంటారని నా ఒక్కడి పేరు రాయండి అని అన్నారు. అలాగే ఎవరైనా అంటారా ఈ రోజుల్లోనే? మనం ఎవరైనా దొరికితే వెనకాల నాతో పాటు 10 మంది పేర్లు రాయమంటాం, తోడు ఉంటారని. వద్దనే దయచేసి ఎవరి పేరు వద్దనే నా ఒక్కడి పేరు రాయని అన్నారు. సిరిపురం జంక్షన్లో ఇష్యూ ప్రోగ్రాం జరిగింది మాజీ మంత్రి మీద. వేదిక పైన అలంకరించినటువంటి శ్రీ ప్రణవ్ గోపాల్ గారికి, అలాగే గంట్ల శ్రీనిబాబు గారికి, నాగరాజ్ పట్నాయక్ గారికి, తదితర సోదరులందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాశీస్సులు అందరికీ కూడా. ఎందుకంటే కళ అనేది జీవితానికి ఒక ప్రాణం లాంటిది. అదే ప్రాణం ఉన్నటువంటి మనిషికి మళ్ళా ఆ కళను మనం ఎదుర్కొన్న ప్రదర్శించడం వల్ల మళ్ళీ మనలో ప్రాణం వస్తుంది. కళాకారులు వాళ్ళు జీవిస్తూ అందరినీ జీవింపజేసేవారు. అది ఒక గానం కావచ్చు, నృత్యం కావచ్చు. ఈ యొక్క పురస్కారాలు అందరూ కూడా తీసుకోవాలని శ్రీబాబు గారు చెప్పినట్లుగా ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పురస్కారాలు తీసుకుని ఈరోజు కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే గౌరవ అధ్యక్షులు పట్నాయక్ గారు కానివ్వండి, గంటల శ్రీనిబాబు గారు కానివ్వండి, అదేవిధంగా వివిధ ఎవరైతే కార్యవర్గం ఉందో అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కళాకారుడే. ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో కళాకారుడిగా ఉంటాడు కాబట్టి, సో దాన్ని కళాకారుడు ప్రతి ఒక్కరు తన కళను ఏదైతే బాగా ప్రతిబింబిస్తాడు బయటికి, ఒక మంచి కళాకారుడికి ఎదుగుతాడు. సో రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా విశాఖపట్నం ప్రాంతంలో కానివ్వండి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ కళాకారులకు ఏ సమస్య ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చాలా చిత్తశుద్ధిగా ఉంది. కళాకారులను ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ కూడా నేను మీ ద్వారా కూడా తెలియజేస్తున్నా, ఏదైతే గురుజాడ కళాక్షేత్రం కానివ్వండి, ఉడాచలం థియేటర్ కళాకారులు ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రతి ఆదివారం కూడా ఒక మంచి మెలోడియస్ సాంగ్స్ కానివ్వండి, అదేవిధంగా పిల్లలకు సంబంధించి ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఉంటే కనుక ఉపయోగించుకోండి. రానున్న రోజుల్లో మీ అందరితో కూడా అందుబాటులో ఉంటాను. ఒక మంచి రోజు మనం అందరం కూర్చున్నాము. సమయభావం తక్కువ ఉంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ధన్యవాదాలు. అలనాటి శాతవాహనుల చిహ్నాల నుంచి స్వాతంత్ర ఉద్యమ నాయకుల వీరత్వం దాకా తెలుగువాడి పాలన, లాలన చారిత్రక ఘట్టాలే. సోషల్ స్టడీస్ పాఠ్యాంశాల్లో ఉండాల్సిన ఈ అంశాలు హై స్కూల్ విద్యార్థులకు కళ్ల ముందు జరిగిన సంఘటనలుగా వారసత్వ సంపదగా తరతరాలకు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. 2015లోనే తెలుగు మ్యూజియం పేరుతో పర్యాటక కేంద్రమైన కైలాసగిరిలో తెలుగు వెలుగులు విరాజిల్లుతున్న తెలుగు సాంస్కృతిక నికేతన మ్యూజియంపై వాజీ స్పెషల్ ఫోకస్.
విశాఖను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మన తెలుగు చరిత్రను ఎంతో వైభవంగా తీర్చిదిద్దే విధంగా కైలాసగిరి ప్రాంతంలో విశాఖ తెలుగు మ్యూజియంను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2015లోనే దీన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ రోజుకి కూడా దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను పర్యాటకులకు తెలియజేయడంలో విఫలమైందనే చెప్పచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి VMRDA మాత్రం మరింత చొరవ చూపుతూ మరో అడుగు ముందుకు వేస్తూ ప్రస్తుతం మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు కవులు, తెలుగు రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులు, వారి చారిత్రక విశేషాలన్నింటినీ కూడా తెలుగు మ్యూజియంలో పొందుపరచడం జరిగింది. అయితే ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి తెలిసే విధంగా, ప్రాచుర్యం పొందే విధంగా సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే విషయాన్ని గతంలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలియజెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే ఒక మరో సరికొత్త ఆలోచనతో VMRDA అయితే పర్యాటకులనే కాదు, స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులకు కూడా ఈ తెలుగు మ్యూజియం యొక్క విశేషతను తెలియజెప్పేందుకైతే మరో అడుగు ముందుకేసిందనే చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక అట్రాక్టివ్ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంత చక్కటి వాతావరణంలో తెలుగు మ్యూజియాన్ని ఎంతో చక్కగా వ్యయ ప్రయాసలకు వచ్చి తెలుగుదనాన్ని ఉట్టుపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ మనం అన్నీ చూసుకున్నట్లయితే కనుక బుద్ధుడు ఏ విధంగా అయితే వైరాగ్యాన్ని పొంది తదుపరి తన శాంతియుత జీవితానికి పునాది వేసుకున్నారో అనేటటువంటి ఘట్టాల నుంచి మొదలుకొని కంప్లీట్గా శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన విశేషాలు, కవి మొల్ల విశేషాలు, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక ప్రదేశాలు, దేవస్థానాలు, వాటి గుర్తింపు పొందినటువంటి చారిత్రక విశేషాలన్నింటినీ కూడా కళాఖండాలుగా రూపొందించి అందరికీ వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది చెప్పుకోదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిలో ఉన్నప్పటికీ చాలా చిట్ట చివరి ప్రదేశంలో దీన్ని రూపొందించడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ పర్యాటకులందరికీ కూడా తెలుగు మ్యూజియాన్ని చూసేటటువంటి ఆవశ్యకత తెలియడం లేదు. సో అదే విషయాన్ని VMRDA గుర్తించి ప్రస్తుతం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్తో పాటు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా వారంలో 2 రోజుల పాటు ఉచిత ప్రవేశాన్ని అనుకూలించే విధంగా వాళ్ళు ఆలోచనలు అయితే చేయడం జరుగుతోంది. ఒకవేళ ఇదే ఆచరణ గనక జరిగితే ఖచ్చితంగా మన తెలుగు చరిత్ర, గత వైభవం అంతా కూడా భావి తరాలకు పాఠ్యాంశాలుగా పుస్తకాల్లో చూపించడమే కాకుండా విస్తృతంగా మనం కళ్ళకు కట్టినట్లుగా చూపించేటటువంటి ఆడియో, వీడియో అంటే ఏవి రూపంలో కూడా చూపించేటటువంటి ఒక ఆడిటోరియంను కూడా ఇక్కడ సిద్ధం చేయడం జరిగింది. ఈ ఆడిటోరియంను మనం చూసుకున్నట్లయితే కనుక 40 to 50 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఆడిటోరియంలో చిల్డ్రన్స్ని కూర్చోబెట్టి ఒక్కొక్క విజువల్ అంటే ఒక్కొక్క కళాఖండం మీద లైటింగ్ని ఫోకస్ చేసి దానికి సంబంధించినటువంటి ఆడియోని వివరించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇదే గనక నిజమైనట్లయితే గనక ప్రస్తుతం మన VMRDA చేస్తున్న ప్రయత్నం సఫలీకృతమై విజయవంతమైతే మన చారిత్రక కట్టడాలు, చారిత్రక అంశాలు, శాతవాహనుల కాలం నాటి విశేషాలు, నాణాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ సోషల్ స్టడీస్లో ఉండేటటువంటి అన్ని పాఠ్యాంశాలని కూడా పిల్లలకు కళ్ళకు కట్టినట్లుగా చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం కూడా మనం ఏం చేసామంటే తెలుగు మ్యూజియం సంబంధించి DO గారికి లెటర్ రాయడం జరిగింది. ఏదైతే విద్యార్థులు కొంత అవగాహన వస్తుంది కాబట్టి, తెలుగు మీద కొంత అవగాహన ఉండాలి, ఆ మ్యూజియం కొంత వాళ్ళ వరకు ఉపయోగపడుతుంది కాబట్టి రాయడం జరిగింది. సో దాన్ని కూడా సంబంధించి బ్యాటరీ కార్స్ గతంలో ఏదైతే ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తానని మనం ఆపడం కూడా జరిగింది కాబట్టి త్వరలో దానికి కూడా మేము టెండర్ ఆప్షన్ వేస్తున్నాం కాబట్టి ఆప్షన్ త్రూలో బ్యాటరీ కార్స్ మళ్ళీ తిరిగి తీసుకొస్తాం. అదేవిధంగా పిల్లలకు సంబంధించి అక్కడ ప్లే ఏరియా అన్నారు కాబట్టి నేను కూడా కమిషనర్ గారు మళ్ళీ ఒకసారి పర్యటిస్తాను. తప్పనిసరిగా అక్కడ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నో దాని గురించి దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఏదైతే మన ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో దాని మీద కూడా మనం సీరియస్గా తీసుకున్నాం. 50,000 ఫైన్ కూడా వేయడం కూడా జరిగింది. ఒక విజువలైజేషన్ అనేది వాళ్ళ మైండ్లోకి వెళ్ళడం వల్ల పాఠాలు చాలా చక్కగా వాళ్ళు గుర్తుంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నటువంటి ప్రతి విజువల్ కూడా అక్కడ ఏ కాలానికి సంబంధించినవి దాటి వివరాలను కూడా నేమ్ లేబులింగ్తో సహా వివరించడం జరుగుతూ వస్తుంది. సో అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాల తాలూకా మహా ఆస్థానం తాలూకా కవులు, కవయిత్రులు వాళ్ళు చేసేటటువంటి తెలుగు కృషి, ఇటువంటి విశేషాలన్నింటినీ కూడా వీళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ప్రతి ఒక్కటి మన తెలుగు జానపద నృత్యాలు, కళాఖండాలు,
నృత్య రూపకాలు, ఇలా ప్రతిదీ తెలుగు ఆవిర్భావం నుండి గత చరిత్రను అంతటినీ కూడా ఒకే దగ్గర పొందుపరిచి చక్కగా వివరించే ప్రయత్నం చేసేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి అభినందనీయం. అయితే ఈ కృషికి మరింత పదును పెట్టే విధంగా ఖచ్చితంగా స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే తెలుగు మ్యూజియంకి సంబంధించినటువంటి సూచిక బోర్డులను కానీ విశేషాలను కానీ మనం పెట్టినట్లయితే కనుక పర్యాటకులకు తెలుగు మ్యూజియం ఉంది, దీన్ని చూడాలి అనేటటువంటి ఒక ఆలోచన ఎంట్రన్స్లోనే క్రియేట్ చేయగలిగితే లాస్ట్లో చిట్ట చివరి ప్రాంతంగా ఉంది కాబట్టి ముందు దీనికి వచ్చిన తర్వాతే మిగిలిన పర్యాటక ప్రాంతాన్ని అంతటినీ కూడా వాళ్ళు చూసేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మన అవుట్సోర్స్ అంటే బయట ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఒక సెల్ఫీ ప్లేస్ కింద కూడా దాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కళాఖండాలన్నింటినీ గురించి కూడా వివరించడానికి ఒక గైడ్ని కూడా పెట్టుకున్నట్లయితే గనక ఖచ్చితంగా ఇది పర్యాటకులను మరింత విశేషంగా ఆకర్షిస్తుందనేటటువంటి భావన కొంతమంది నుంచి వినిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చిన్నారులు ఈ ప్రజెంట్ ఎగ్జామ్స్ అయిపోయి చిన్నారులందరూ కూడా ఫ్రీ టైంలో ఉంటారు, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా విస్తృతంగా ప్రచారం కల్పించినట్లయితే కనుక ఖచ్చితంగా 2015 నవంబర్ 19 అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఈ తెలుగు మ్యూజియాన్ని ప్రారంభించుకోవటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 10 ఏళ్ళు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ అంత ప్రాచుర్యం పొందకపోవడం వెనకాతల ప్రభుత్వాల కృషి వైఫల్యం ఉందని చెప్పచ్చు. అయితే అత్యంత ప్రాచుర్యం పొందాలి అంటే విశేషంగా కైలాసగిరి ఎంట్రన్స్ ప్లేస్లోని సూచిక బోర్డులను ఏర్పాటు చేసి అసలు తెలుగు మ్యూజియంలో ఏముంది అనేటటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో విశాఖను పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతామని చెబుతున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇక్కడ ఈ తెలుగు మ్యూజియాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లే విధంగా అనేక ప్రయత్నాలు చేస్తున్నామని ఇప్పటికే విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ చెప్పడం జరిగింది. సో ఈ ప్రయత్నాలన్నీ కనుక విజయవంతమైతే మనం తెలుగు మ్యూజియంలో సరికొత్త విశేషాలని తెలుసుకునేటటువంటి ఒక జ్ఞాన భాండాగారంగా చూసుకోవచ్చు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు గుర్తు చేసుకుంటూ పాఠ్యాంశాలుగానే కాకుండా ఇటువంటి మ్యూజియాలని ఏర్పాటు చేసి జ్ఞానాన్ని, తెలుగు చరిత్రను తరతరాలకి గుర్తించే విధంగా ఏర్పాటు చేయాలని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. సో ప్రభుత్వాలు కృషి చేస్తూ స్థానికుల ప్రోద్బలంతో పర్యాటకుల ప్రోత్సాహంతో తెలుగు మ్యూజియం మరింత అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. కెమెరామెన్ మహేష్తో జ్యోతి, వాజీ న్యూస్, విశాఖపట్నం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అపరిశుభ్ర త్రాగునీటితో అనారోగ్యం పాలవుతున్నా పట్టించుకునే నాదుడే కరువాయే అంటున్న మత్స్యకార గ్రామ ప్రజలు. అధికార యంత్రాంగం చొరవ తీసుకుని పరీక్షించాలని డిమాండ్ చేస్తున్న బాధితులు. భావాలకు భవిష్యత్తునిచ్చే కళలను ప్రోత్సహించాలి. జిల్లా కళాకారుల సత్కార కార్యక్రమంలోని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడి. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న పైడా కౌశిక్ నాటకోత్సవాలు. విలేకరుల సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించిన నిర్వాహకులు పైడా కృష్ణప్రసాద్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.